ఏపీలో పెన్షన్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే సచివాలయాలకు తరలివచ్చిన ప్రజలు క్యూ లైన్లలో నిలుచుని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చాలా చోట్ల సచివాలయాలకు ఇంకా పెన్షన్లు డబ్బు చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు నిరాశ ఎదురవుతోంది. 2-3 గంటలు లైన్లలో నిలుచున్న లబ్ధిదారులు ఎండవేడి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఎప్పటిలా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని ఆవేదన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెన్షన్ల కొరకు వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు తీసుకునేందుకు సమయం పడుతుండటంతో టెంట్ ఏర్పాటు చేసి మజ్జిగను అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ పెన్షన్ల కోసం వృద్ధులు బారులు తీరారు. పెన్షన్ డబ్బుల కోసం అధికారులు బ్యాంకులకు వెళ్లడంతో వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి ఇవ్వడమే బాగుందని వృద్ధులు అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ల కోసం వృద్ధులు వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. సమయం పడుతుండటంతో ఎండ వేడిమికి తట్టుకోలేక వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో సచివాలయానికి లబ్ధిదారులు క్యూ కట్టారు. అయితే బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చేందుకు సమయం పడుతోందని సచివాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులోనూ పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. వాలంటీర్లు వచ్చి ఇంటితో ఇచ్చేదే బాగుండు స్వామి. మాకేంటి ఇది కమ్మ చెట్లు పెట్టినారని మాకు వచ్చినాం స్వామి. కుంటోళ్ళు అంటే స్వామి చేత కాక ఇటుకు రమ్మన్నారు, వచ్చినాము. చేత కాదు ఇంటితో ఇచ్చేతాడు, వాలంటీర్లు ఇచ్చేతాడే బాగుండు స్వామి. మాకు వాలంటీర్లు అనేటోళ్ళు తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఇచ్చారు. మాకు జబ్బులు ఉండలము, కాళ్ళు ఇరిగిన వాళ్ళము, చేతులు ఇరిగిన వాళ్ళము చాలా నష్టపోతున్నాం. ఇటు వచ్చి ఎండలకు నీళ్లు అన్నము టయానికి దొరకలేదు. టయానికి 1వ తేదీ ఇచ్చాడు. మాకు మాతలకు మందులకు మాకు మంచిగా ఉన్నది. ఇట్లా వచ్చి లైన్లలో నిలబడి దొబ్బుకుంటా తోసుకుంటా కింద పడితే మాకు ఎవరు 1వ తేదీ వచ్చాలకు డబ్బులు ఇస్తా అన్నారు. ఈ టైం ఏంది ముసలోళ్ళు, ముతుకోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళు ఎట్లా రావాలా పోవాలా రావాలంటే మాకు ఛార్జీలు ఎంత అయితే ఉన్నాయి. మేము పని బాటలు చేసి ఇడిచిపెట్టి మేము నీళ్లు లేకుండా వచ్చి ఉండాలా.